చూడండి, బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే జిఎస్టీ వలన బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా వస్తు సేవల పన్ను అంటే ఏమిటి, వాటి ప్రయోజనాలను వివరించండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా? ఈ క్వశ్చన్స్ అనే వాటి మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జిఎస్టీ వలన వర్తక ఏంటండి జిఎస్టీ వలన వర్తక పరిశ్రమల మరియు వ్యవసాయ రంగానికి కలిగే ఉపయోగాలు ఏవి? ఇవండి. ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు మనం జిఎస్టీ రిజిస్ట్రేషను, బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ, వాటి లాంటి గురించి మనం ఇప్పటివరకు కూడా ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. టుడే జిఎస్టీ వలన వర్తక పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు మనం చూస్తాం. నిర్వహణ సులభం. జిఎస్టీ చట్టంలో పన్ను నిర్ధారణ, పన్ను విధింపు, పన్ను వసూళ్లు, చెల్లింపులు, వస్తువులు మరియు సేవలు సరఫరాలు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. కాబట్టి నిర్వహణ అనేది సులభంగా ఉంటుంది. ఏం చెప్పారు ఇందులో? మొత్తం అన్నీ కూడా దేంట్లో ఉంటున్నాయి? మొత్తం నిర్వహణలు అన్నీ కూడా దేంట్లో ఉంటున్నాయి చెప్పండి? ఆన్లైన్. దేని ద్వారా అండి? ఆన్లైన్. అంటే ఇక్కడ క్వశ్చన్ మీకు ఇంగ్లీష్లో అయితేనండి ఏ విధంగా అడుగుతాడంటే, ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏ విధంగా అడుగుతాడంటే, ఇక్కడ ఇంగ్లీష్లో హౌ విల్ జిఎస్టీ బెనిఫిట్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ అగ్రికల్చర్. ఓకేనా? అది క్వశ్చన్. అయితే ఇప్పుడు అంతా కూడా దీనికి ఆన్సర్ ఏంటంటే, జిఎస్టీ విల్ గివ్ మోర్ రిలీఫ్ టు ఇండస్ట్రీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిలీఫ్గానే మనం చెప్తారు. ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ త్రూ ఏ మోర్ comprehensive and wide coverage of input tax, set off and services tax, set off subsuming of several central and state taxes, GST and paying out of GST. మొత్తం అంతా కూడా ఒక రకంగా ఇది చెప్పాలంటే అన్నీ కూడా సెంట్రల్లో సంబంధించిన ట్యాక్సే కావచ్చు, లేదంటే గూడ్స్ సంబంధించిన ట్యాక్సే కావచ్చు. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే ఒక ప్రాసెస్లో ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుందండి. ఇక్కడ మనం చెప్పాం కదండి ఎలా జరుగుతుంది అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయి. పన్నుపై పన్ను భారం తొలగింపు. జిఎస్టీ గమ్య ఆధారిత పన్ను కాబట్టి వస్తుత్పత్తి నుండి వినిమయం వరకు అన్ని స్థాయిల్లో విధించే పన్ను నుండి ఆవశ్యకల పన్ను అంటే ఐటీసీ, అంతే కదా అంటాం. ఐటీసీ మీన్స్ ఆవశ్యకల పన్ను. ఐటీసీ అంటే ఆవశ్యక పన్ను. ఇంగ్లీష్ గురించి మనం నిన్న బిఫోర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి అంటే బిఫోర్ క్లాసెస్లో ఐటీసీ. ఓకేనండి, ఐటీసీ. ఓకేనా? నేను బిఫోర్ క్లాస్లో చూడండి, ఐటీసీ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐటీసీ ఆవశ్యక పన్ను, దాన్ని ఏమంటారండి? ఆవశ్యక పన్ను అని అంటారు అన్నమాట అండి. ఇప్పుడు జిఎస్టీ గమ్య ఆధారిత పన్ను కాబట్టి వస్తుత్పత్తి నుండి వినిమయం వరకు అన్ని స్థాయిల్లో విధించే పన్ను నుండి ఆవశ్యకాల పన్ను జమ వినియోగించడం వల్ల పన్నుపై పన్ను భారం తగ్గుతుంది. ఇక్కడ మీకు జిఎస్టీ వలన స్వదేశీ, విదేశీ మార్కెట్లో మన ఉత్పత్తుల పోటీతత్వం సమకూరుతుంది. దీనికి కారణం ఏంటంటే ఉమ్మడి జాతీయ మార్కెట్ ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం బిఫోర్ క్లాసెస్లో మనం చూసినట్లయితే ఇవన్నీ ఎలా అడుగుతారంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా మనకి పార్ట్ కింద, ఏ సెక్షన్ కింద
బి సెక్షన్ కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకే ఎస్ఏలో వీటిని వివరించండి అని చెప్పి ఎక్స్పాండ్ అని చెప్పేసి ఏబిసి అదొక ఎస్ఏ కింద అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మాట. అంటే జిఎస్టీ వలన వర్తక అంటే ఇండస్ట్రీస్ అగ్రికల్చర్స్కి వాళ్ళని ఉపయోగాలు ఏమంటే ఇవన్నీ కూడా పన్ను చెల్లింపులు కానీ పన్ను వసూలు కానీ పన్ను నిర్ధారణ కానీ ఇవన్నీ ఇందులో పరిధిలో వస్తాయంటే జిఎస్టీ పరిధిలో వస్తాయి. ఇందులో పరిధిలో వస్తాయంటే జిఎస్టీ పరిధిలో అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఆన్లైన్లో జరుగుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి ఆన్లైన్లో అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ పన్నుపై పన్ను భారం తొలగింపు జిఎస్టీ గమ్య ఆధారిత పన్ను కాబట్టి వస్తుత్పత్తి నుండి వినిమయం వరకు అన్ని స్థాయిల్లో విధించే పన్ను నుండి ఆవశ్యకాల పన్ను జమ చేయడం వలన పన్నుపై భారం తగ్గుతుంది. అన్ని స్థాయిల్లో విధించే పన్ను నుండి ఐటీసీ ఓకేనండి ఆవశ్యకాల పన్ను జమ వినియోగించడం వలన ఈ పన్నుపై భారం అనేది తగ్గుతుంది. ఆవశ్యకాల పన్ను గురించి మనం బిఫోర్ క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం ఓకేనండి. తర్వాత కారణం ఏంటంటే ఇదంతా కూడా ఉమ్మడి జాతీయ మార్కెట్కి మార్గం ఏర్పడుతుందన్నమాట అండి ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు జిఎస్టీ వలన లభించే ప్రయోజనాలు. చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు జిఎస్టీ వలన లభించే ప్రయోజనాలు ఏంటి అంటే చిన్న తరహా పన్ను చెల్లింపుదారులు అంటే చూడండి అక్కడ మీనింగ్ ఏంటంటే చిన్న తరహా పన్నులు అంటే ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆర్థిక సంవత్సరంలో ఓకేనండి ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ 20 లక్షల మించని చెల్లింపుదారులకు అదండి మొత్తం ఏంటండి టర్నోవర్ 20 లక్షల మించని చిన్న తరహా పన్ను చెల్లింపుదారులు అని అనొచ్చన్నమాట. అంటే ఆర్థిక సంవత్సరంలో అంటే ఇయర్కి మన ఇయర్ ఇన్కమ్ ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఆర్థిక సంవత్సరంలో ఓకేనండి ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ 20 లక్షల మించని 20 లక్షల మించకూడదు చెల్లింపుదారులకు ఈ వ్యవస్థ నుంచి మినహాయింపు లభిస్తుంది. అఖిల భారత ప్రాతిపదికపై టర్నోవర్ లెక్కించాల్సి ఉంటుంది. దేని నుంచి టర్నోవర్ లెక్కిస్తారంటే క్లియర్ చెప్పాలంటే అఖిల భారత స్థాయి ప్రాతిపదికపై టర్నోవర్ లెక్కించాల్సి ఉంటుంది ఓకేనండి. ఓకేనా ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఎలా అడుగుతాడంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌ విల్ జిఎస్టీ బెనిఫిట్స్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ స్మాల్ ట్రేడర్స్ ఎలా అడుగుతారండి ఎలా అడుగుతారు క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇక్కడ హౌ విల్ జిఎస్టీ బెనిఫిట్స్ ది స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ ట్రేడర్స్ అంటే చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు లభించే ప్రయోజనాలు ఇండస్ట్రీ ద్వారా కానీ లేదంటే స్మాల్ బెనిఫిట్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కానీ ఏంటండి అని ఇంగ్లీష్లో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ది ప్రెజెంట్ థ్రెష్హోల్డ్ prescribed in different state VAT acts below which VAT is not applicable varies from state to state. The existing thresholds of goods under state VAT is Rs 5 lakhs for a major state, bigger states and lower threshold for north eastern status and special category status. అంటే ఏమవుతుంది మీకు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింపు మినహా పరిమితిని 5 లక్షలుగా ఉంటుంది. స్టేటస్కి స్పెషల్ స్టేటస్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మినహాయింపు ఇచ్చారన్నమాట అండి. ఈశాన్య రాష్ట్రాలకు సిక్కిం మినహాయింపు పరిమితిని 5 లక్షలుగా ఉంటుంది. ప్రవేశ మినహాయింపుకు అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ పన్ను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లబ్ధితో చెల్లించే అర్హత ఉంటుంది. అంతర్రాష్ట్ర సరఫరా జరిపే పన్ను చెల్లింపుదారులు లేదా రివర్స్ ఛార్జ్ ప్రతిదారులు పన్ను చెల్లింపు వారికి జిఎస్టీ ప్రవేశ పరిమితి మినహాయింపు వర్తించదు. ఎవరికి మినహాయింపు వర్తించదు అంటే అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారులకు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికపై పన్ను చెల్లించే వారికి జిఎస్టీ ప్రవేశ పరిమితి మినహాయింపు అనేది వర్తించదు.
అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారుకు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికపై పన్ను చెల్లించే వారికి జిఎస్టీ నుంచి ఏముండదంటే పరిమితి మినహాయింపు ఉండదు. అంటే ఇక్కడ కొన్ని ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ బిగ్గర్ స్టేట్స్ అండ్ లోయర్ థ్రెష్ హోల్డ్స్ ఫర్ నార్త్ ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ స్టేట్స్ యూనిఫామ్ స్టేట్ జిఎస్టీ థ్రెష్ హోల్డ్స్ అక్రాస్ స్టేట్ డిస్క్రైబ్డ్ అండ్ దేర్ ఫోర్ ది అప్రూవ్డ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ దట్ ఏ థ్రెషోల్డ్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆర్ఎస్ 10 lakhs బోత్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంతేండి, వాళ్ళకి ఎంత ఇచ్చిందండి? 10 lakhs. ఓకేనా? ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళే కొద్ది కూడా డిఫరెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే కొద్ది డెప్త్గా మనకి వాళ్ళు ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాటర్ సంబంధించింది కొద్దిగా మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న తరహా పన్ను చెల్లింపుదారుల నుంచి ప్రయోజనాలు ఏం చెప్పాలంటే, ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్న్ ఓవర్ ఎంత మించకూడదంటే 20 lakhsకి మించిన చెల్లింపుదారులకి ఈ వ్యవస్థ నుంచి మినహాయింపు లభిస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. తర్వాత మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అండి, జిఎస్టీ వల్ల వినియోగదారునికి కలిగే ప్రయోజనాలు ఏవి? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఏదైనా అడుగుతాడు అంటే, జిఎస్టీ వలన వినియోగదారునికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నప్పుడు, హౌ విల్ జిఎస్టీ బెనిఫిట్స్ ఆఫ్ కామన్ కన్జ్యూమర్స్ ఏంటి? కామన్ కన్జ్యూమర్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చెప్పచ్చు? ఇక్కడ జిఎస్టీ వలన వినియోగదారునికి కలిగే అతిపెద్ద ప్రయోజనం పన్ను భారం తగ్గడం. మెయిన్ రీజన్ ఏంటంటే అండి, పన్ను భారం అనేది తగ్గుతుంది. దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గి వినియోగదారుడు లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాక పన్ను భారం తగ్గడం వల్ల వినియోగదారుల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఎలా కాలిక్యులేట్ చేశారు అంటే అండి, ఇక్కడ జిఎస్టీ వల్ల అతిపెద్ద ప్రయోజనం అంటే పన్ను భారం తగ్గడం వల్ల ఏంటండి, పన్ను భారం తగ్గడం వల్ల దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గి వినియోగదారుడు లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాక పన్ను భారం తగ్గడం వలన వినియోగదారుల యొక్క కొనుగోలు శక్తి కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు తర్వాత ఏంటంటే ద్వంద్వ జిఎస్టీ నమూనా గురించి వ్రాయండి. ద్వంద్వ జిఎస్టీ అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏకీకృత జిఎస్టీ విధానం కలిగి ఉన్నాయి. అనగా దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. ఇప్పుడు మనకి కూడా అదే విధంగా చెప్పారన్నమాట. సమైక్య దేశాలైన బ్రెజిల్, కెనడాల్లో ద్వంద్వ జిఎస్టీ విధానం అవలంబించడానికి జిఎస్టీ అనేది సమైక్య మరియు రాష్ట్ర ప్రాంతీయ ప్రభుత్వాల ద్వారా జిఎస్టీ విధించబడుతుంది. ప్రపంచంలోని దేశాల్లో ఏకీకృత జిఎస్టీ విధానం కలిగి ఉన్నాయి. అనగా దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. ఇప్పుడు అదే కదండి జిఎస్టీ అంటే. సమైక్య దేశాలైన బ్రెజిల్, కెనడాలోని ద్వంద్వ జిఎస్టీ విధానాన్ని అవలంబించడానికి, ద్వంద్వ జిఎస్టీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ద్వంద్వ జిఎస్టీ విధానం అనేది మన దేశంలోనే అవలంబించడం జరిగింది. అంటే సమైక్య మరియు రాష్ట్ర ప్రభుత్వ ద్వారా జిఎస్టీ అంటే చూడు, సమైక్య మరియు ప్రాంతీయ ప్రభుత్వాల ద్వారా కూడా ఏంటంటే ఈ జిఎస్టీ అనేది ఉండడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంటిన్యూషన్ అండి. దేని కంటిన్యూషన్ అంటే దీని కంటిన్యూషన్, దేనిది? ద్వంద్వ జిఎస్టీ గురించి డిస్కషన్. ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏకీకృత జిఎస్టీ విధానాన్ని కలిగి ఉన్నాయని, ఒకే పన్ను విధానం కలిగి ఉంది. అనగా దేశం మొత్తం అనేది ఇది దేశం మొత్తానికి
ఒకే పన్ను ఏక విధానం అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు మనం భారతదేశంలో జరిగే వస్తువులు మరియు సేవల సరఫరాపై సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ కూడా విధించబడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వంటి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ రెండు కూడా భారతదేశంలో జరిగే వస్తువులు మరియు సేవల సరఫరాపై ఈ రెండు విధించబడుతుంది. అంటే సెంట్రల్కి, రాష్ట్రం మరియు మనం నేర్చుకున్నాం కదండి కేంద్రం సంబంధించిన జిఎస్టీ ఉంటాయి. దానివల్ల ప్రయోజనాలు ఏంటంటే సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ రేట్లతో ద్వంద్వ జిఎస్టీ అనేది చాలా తేలికైనది మరియు పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ మన ప్రయోజనాలు ఏంటంటే ఇక్కడ ద్వంద్వ జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ద్వంద్వ జిఎస్టీ అంటే రెండు ప్రయోజనాలు ఉన్నాయంటున్నాడు ఇందులో. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయండి? రెండు ప్రయోజనాలు. ఇక ద్వంద్వ అంటే ఏంటి? ఇక రెండు. ఈ రెండుని గురించి ద్వంద్వ అంటే రెండు. ఓకే, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే దానివల్ల జిఎస్టీ అనేది ఎలా ఉంటుందంటే చాలా తేలిగ్గా, పన్ను భారం పడకుండా, తేలిగ్గా అంటే పన్ను భారం పడకుండా, పారదర్శకంగా, అంటే ఒకే రాష్ట్రం మీద పడిపోకుండా లేదంటే కేంద్రం మీద మొత్తాన్ని పడిపోకుండా పారదర్శకంగా ఉంటుంది. అది చూద్దాం. అందులో 5 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల సంఖ్య తగ్గింపు. ఫస్ట్ ఏంటంటే కేంద్రం మరియు రాష్ట్రం విధించిన పన్నుల సంఖ్య ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకేనండి, ఒకసారి చూడండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల సంఖ్య ఏమవుతుందంటే తగ్గుతుంది. అనేక వస్తువులకి సమర్థవంతమైన పన్ను రేట్లు తగ్గింపు. అనేక వస్తువులకి సమర్థవంతమైన పన్ను రేట్లు ఏమవుతాయంటే తగ్గింపు అవుతాయి. తర్వాత ప్రస్తుతం ఉన్న పన్నుపై పన్ను విధానం తొలగించడం. తర్వాత ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్న పన్నుపై ఏం చేస్తారంటే ఈ యొక్క పన్ను విధానాన్ని ఏం చేస్తారంటే తొలగిస్తారు. ఈ సరళీకృత పన్ను విధానం ద్వారా పన్ను చెల్లింపుదారులకు రవాణా వ్యయంలో తగ్గింపు ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ సరళీకృత పన్ను విధానం ద్వారా ఏమవుతుందంటే పన్ను చెల్లింపుదారులకు రవాణా వ్యయంలో తగ్గింపు అనేది ఉంటుంది. ఈ ద్వంద్వ పన్ను నిర్వహణ ద్వారా పన్నులు వసూళ్ళు పెరుగుతాయి. మెయిన్ ఏంటంటే పన్ను నిర్వహణ ద్వారా ఈ పన్నుల వసూల్లో పెరుగుదల అనేది ఉంటుంది. ఎందులో ఉంటుందండి? పెరుగుదల అనేది ఉంటుంది. ఓకేనండి, ఇది ఉంటుంది. అంటే ఏం చెప్పచ్చు మనం ఇందులో ఈ సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ రేట్లతో ద్వంద్వ జిఎస్టీ అనేది చాలా తేలికైనది మరియు పారదర్శకంగా ఎందుకు ఉంటుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను సంఖ్య తగ్గింపు అవడం, అనేక వస్తువులకి సమర్థవంతమైన పన్ను రేట్లు తగ్గించడం, ప్రస్తుతం ఉన్న పన్నుపై పన్ను విధానాన్ని తొలగించడం, సరళీకృత విధానం ద్వారా పన్ను చెల్లింపుదారులకు రవాణా వ్యయంలో తగ్గించడం, ఇవన్నీ కూడా ప్రయోజనాలు కింద మనకి. ఎందుకు ప్రయోజనం అనేది కింద మనం డిస్కస్ చేసుకోండి. తర్వాత జిఎస్టీ నమోదు అనగానే ఆవశ్యకత ఏంటి? జిఎస్టీ నమోదు అనగానే దాని ఆవశ్యకత ఏమిటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎందుకు నమోదు అనగానంటే జిఎస్టీ చట్టంలో పన్ను నిర్ధారణ, పన్ను వసూలు, పన్ను చెల్లింపులో వస్తువులు మరియు సేవల సరఫరా మొదలైన వాటిన్నింటికి గుర్తింపు పొందడానికి చట్ట ప్రకారం నమోదు కావాల్సి ఉంటుంది. అదే చట్ట ప్రకారం ఏం చేయాలి? నమోదు చేయాలి. అంటే పన్ను వసూలు చేస్తున్నప్పుడు, పన్ను చెల్లించుతున్నప్పుడు, వస్తువులు మరియు సేవల సరఫరాపై మొదలైన వాళ్ళని గుర్తింపు పొందాలి అంటే ముందు చట్ట ప్రకారం నమోదు చేయవలసి ఉంటుంది. అయితే దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది కింద చూడండి ఒకసారి. సరఫరా చేయబడే సరుకులు మరియు సేవలకు చట్టపరమైన గుర్తింపు అనేది ఫస్ట్ ఉండాలి.
ఆవశ్యకత ఏంటండి? ఖచ్చితంగా ఆవశ్యకత ఏంటంటే సరఫరా చేయబడే సరుకులు మరియు సేవలు చట్టపరమైన గుర్తింపు ఉండాలి. అంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, సర్వీస్ చేస్తున్నప్పుడు గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటారు కదా, అది ఉందన్నమాట. తర్వాత వ్యాపారస్తులు చట్టపరమైన గుర్తింపు ఉండాలి. అంటే బిజినెస్ చేస్తున్నామంటే పర్మిషన్ తెచ్చుకున్నారా లేదా అని అడుగుతారు కదా. అలాగే ఏంటంటే వ్యాపారస్తులకి ఏంటంటే చట్టపరమైన ఏముండాలంటే గుర్తింపు అనేది ఉండాలి. తర్వాత కొనుగోలుపై కట్టిన ఆవశ్యక పన్ను జమ ఉపయోగం. కొనుగోలుపై కట్టిన ఆవశ్యక పన్ను ఐటీసీ జమ ఉపయోగంగా ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఆవశ్యకత. తర్వాత సరుకుల సేవలపై సరైన పన్ను లెక్కింపు. ఇక్కడ ఫ్రాడ్ అనేది జరగదండి. సరుకులు సేవలపై సరుకులు అంటే ప్రొడక్ట్స్ అటువంటివి ఉంటాయి, సేవలపై సరైన పన్ను తొలగింపు. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి, జిఎస్టీ ఏమైంది, దాని ఆవశ్యకత ఏమి అని అడుగుతారు అనమాట. తర్వాత కొనుగోలుదారు నుండి పన్ను వసూలు చేసే చట్టపరమైన హక్కు. కొనుగోలుదారు నుండి పన్ను వసూలు చేసే చట్టపరమైన హక్కు. ఇంగ్లీష్ ఏమవుతారంటే ఈ క్వశ్చన్, వాట్ ఈస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అండ్ వై ఈజ్ ఇట్ నెసెసరీ, వై ఈజ్ ఇట్ నెసెసరీ, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అన్నమాట. అంటే ఇవన్నీ 2 మార్క్స్, సారీ ఇవన్నీ కూడా 5 మార్క్స్కి ఇదే క్వశ్చన్ అడుగుతాడండి అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను, అందుకని ముందుగానే ఒక విషయం తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి ఒక పార్ట్ని డిస్కస్, ఒక ఎస్ఏ కింద, అంటే విడివిడిగా ఒక్కొక్క పార్ట్ కలిపి ఒక ఎస్ఏ కింద దాన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ప్రతి టాపిక్స్ 5 మార్క్సే కదా అని మనం వదిలేకూడదు. 5 మార్క్స్లో నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చి దానివల్ల ఒక టాపిక్ తీసుకుంటాడు. ఆ టాపిక్ని మనం ఎస్ఏలో ఇచ్చాడు అనుకోండి, ఆ టాపిక్ మనం కవర్ చేసే విధంగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చేస్తున్నామంటే కవర్ చేసే విధంగా ఉండడం కోసం మనం దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని కవర్ చేస్తున్నామండి. దానికి ఆవశ్యకత ఏమిటి, ఇలాంటివి ఉన్నాయి కొన్ని పాయింట్స్, ఇవన్నీ కవర్ చేయాలన్నమాట. అందుకనే ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకోవడం వల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏస్ అడిగినా సరే, షార్ట్స్ అడిగినా సరే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫికేషన్ చేసి రాయొచ్చు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్యక్తులు ఎవరు, ఇది పాయింట్ అండి. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్యక్తులు ఎవరు, ఏది రిజిస్ట్రేషన్, జిఎస్టీ చట్టంలో దిగువ తెలిపిన వ్యక్తులు తప్పనిసరిగా ప్రవేశ పరిమితితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రవేశ పరిమితి నిమిత్తం లేకుండా ఏం చేయాలండి, రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి. దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. అయితే దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. అందుకదండి జిఎస్టీ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే చూడండి క్వశ్చన్, జిఎస్టీ చట్టంలో దిగువ తెలిపిన వ్యక్తులు తప్పనిసరిగా ప్రవేశ పరిమితి నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే అందులో కొన్ని చూడండి ఒకసారి. అంతర్రాష్ట్ర సరఫరా జరిపే వ్యక్తులు, క్యాజువల్ పన్ను చెల్లింపుదారులు, రివర్స్ ఛార్జ్ కింద పన్ను చెల్లించే వ్యక్తులు, నివాసేతర పన్ను చెల్లింపుదారులు, ఇన్పుట్ సేవల పంపిణీదారులు, తర్వాత ఇతర పన్ను చెల్లింపుదారులు తరపున ఏజెంట్లుగా సరుకులు మరియు సేవలు సరఫరా చేసే వ్యక్తులు. ఓకేనండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా సరుకులు సేవలు సరఫరా చేసే వ్యక్తులు. జిఎస్టీ మండలి సిఫార్సు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర వ్యక్తులు. క్వశ్చన్ అడుగుతారంటే వై షుడ్ గెట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. ఓకేనండి, అండర్ జిఎస్టీ. ఇక్కడ అంతరాష్ట్ర సరఫరాలు జరిపే వ్యక్తులు
అంటే ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ప్రీ జిఎస్టీ లా దట్ ఈస్ ఎక్సెస్ వ్యాట్ సర్వీసెస్ నీడ్స్ రిజిస్టర్స్ అండర్ జిఎస్టీ. అంతరాష్ట్ర సరఫరాలు జరిపే వ్యక్తులు ఎవరంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ద రిజిస్టర్డ్ అండర్ ది ప్రీ జిఎస్టీ లా. ఎవరో వ్యాట్ కానీ సర్వీసెస్ కానీ ట్యాక్స్ కానీ నీడ్స్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ, ఇవన్నీ కూడా రిజిస్టర్ పరిధిలోకి వస్తాయన్నమాట. తర్వాత when a business which registered has been transferred to someone, transfer shall take registration with effect from the date of transfer. క్యాజువల్ పనులు చెల్లించేదారులు. తర్వాత ఎనీవన్ హూ డ్రైవర్స్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంటర్స్టేట్స్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏం చెప్పచ్చు మనం? ఇంటర్స్టేట్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్. తర్వాత క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఏంటండి? క్యాజువల్ అంటే క్యాజువల్ పన్ను చెల్లింపుదారులు అన్నమాట. అంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటే పన్ను చెల్లింపుదారులు. అందుకే ఏమంటారంటే క్యాజువల్ పన్ను చెల్లింపుదారులు అంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్. తర్వాత రివర్స్ ఛార్జ్ కింద పన్ను చెల్లించే వ్యక్తులు అక్కడంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంగ్లీష్లో వచ్చేసరికి నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్. తర్వాత నెక్స్ట్ ఏంటండి ఒకసారి ఓకేనండి. ఇప్పుడు అంతరాష్ట్ర సరఫరాలో జరిపే వ్యక్తులు, క్యాజువల్ పన్ను చెల్లింపుదారులు, రివర్స్ ఛార్జ్ కింద పన్ను చెల్లించే వ్యక్తులు. ఇక్కడ ఇంగ్లీష్లో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్, ఏజెంట్ ఆఫ్ సప్లయర్స్ ఎవరండి? ఏజెంట్స్ ఆఫ్ సప్లయర్స్. తర్వాత దోస్ పేయింగ్ ట్యాక్స్ అండర్ ది రివర్స్ ఛార్జెస్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ కింద పే చేసేవారు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటరు ఏంటండి? ఇన్పుట్ సేవలు పంపించేవారు అని అర్థం. ఈ కామర్స్ ఆపరేటర్ ఆర్ అగ్రిగేటర్. నెక్స్ట్ పర్సన్ హూ సప్లైస్ వయా ఈ కామర్స్ అగ్రిగేటర్ అంటే ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా సరుకులు సరఫరా చేసే వ్యక్తులు. జిఎస్టీ మండలి సిఫార్సుల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసే ఇతర వ్యక్తులు ఏం చేస్తారు అంటే నోటిఫై జిఎస్టీ. దీనికి క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ ఏంటి? రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అంతర్రాష్ట్ర సరఫరా చేసే వ్యక్తులు, క్యాజువల్ పన్నులు చెల్లించేదారులు. అందుకనే ఇక్కడ ఏం రాశారంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్, ఏజెంట్స్ ఆఫ్ సప్లయర్స్, those paying tax under reverse charges mechanism, next input services distributor, next e-commerce operator or aggregator, next persons who supplies via e-commerce aggregator. ఇవి తెలుగులోని. నెక్స్ట్ ఇంగ్లీష్లోని మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే అండి వాట్ రికార్డ్స్ మస్ట్ బి మెయింటైన్డ్ అండర్ జిఎస్టీ. జిఎస్టీ కింద నిర్వహించిన పత్రాలు ఏవి? ఇంగ్లీష్లో అడిగాడండి. ఇంగ్లీష్లో అడిగాడంటే వాట్ రికార్డ్స్ మస్ట్ బి మెయింటైన్డ్ అండర్ జిఎస్టీ. జిఎస్టీ కింద నిర్వహించాల్సిన పత్రాలు ఏవి అంటే జిఎస్టీ కింద నమోదు అయిన ప్రతి వ్యాపారి కొన్ని రకాలైన పత్రాలను తప్పనిసరిగా నిర్వహించాలి. అవి ఏంటంటే వస్తువుల ఉత్పత్తి లేదా తయారీకి సంబంధించిన పత్రాలు. ఫస్ట్ ఏంటండి వస్తువుల ఉత్పత్తికి లేదా తయారీకి సంబంధించిన పత్రాలు. 2 వస్తు సేవల యొక్క అంతర్గత బాహ్య సరఫరాల పత్రాలు. ఏంటండి వస్తువులు లేదా సేవల యొక్క అంతర్గత మరియు బాహ్య సరఫరా పత్రాలు. తర్వాత సరుకు నిల్వ పత్రాలు.
జిఎస్టీ కింద నిర్వహించిన పత్రాలు ఏంటంటే ఇవి. తర్వాత సర్దుబాటు చేసిన ఇన్పుట్ పన్ను జమ, చెల్లించిన మరియు చెల్లించాల్సిన అవుట్పుట్ పన్ను, సూచించిన ఇతర వివరాలు. ఓకేనండి, అర్థమైందా మీకు ఈసారి? ఇక్కడ నిర్వహించిన పత్రాలు ఏంటంటే ఇవి తెలుసుకోవాలండి. ఇది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తున్నాను. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఫార్ములాస్, మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉన్నాయి కూడా మనం చదవాలి, తప్పదు. ఇక నిర్వహించిన పత్రాలు ఏవి అండి, ఇక్కడ పత్రాలు ఏవి అన్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే వస్తువుల ఉత్పత్తి తయారీ ఖచ్చితంగా పత్రం ఉండాలి. తర్వాత బాహ్య సరఫరాలు అంతర్గతంగా జరిపిన పత్రాలు ఉండాలి. సరుకు యొక్క ఎంత నిల్వ స్టోరేజ్ అయిన ఉన్నవి దానికి సంబంధించిన లెటర్స్ ఉండాలి. ఎంత పన్ను జమ చేసారో ఉండాలి. అవుట్పుట్ ఎంత చెల్లించారు అన్నది కూడా ఉండాలి. అదనమాట. అంటే ఒక బిజినెస్ పెట్టావు అంటే ఖచ్చితంగా లైసెన్స్ పత్రాలు ఏమన్నా చూసారండి, ఆ వెర్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకి ఇంకేమంటాడంటే ఇక్కడ ప్రొడక్షన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆఫ్ గూడ్స్, ప్రొడక్షన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆఫ్ గూడ్స్. ఇంగ్లీష్లో వాట్ రికార్డ్స్ మస్ట్ బి మెయింటైన్ అండర్ జిఎస్టీ. అందులో ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్స్ మస్ట్ మెయింటైన్స్ రికార్డ్స్ ఆఫ్. ప్రతి ఒక్క పర్సన్ పత్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అదేంటంటే ప్రొడక్షన్స్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ బోత్. అంటే అంతర్గతంగా కానీ బాహ్యపరంగా కానీ వస్తువు సరఫరా చేసినప్పుడు ఖచ్చితంగా పత్రం ఉండాలి. స్టాక్ ఆఫ్ గూడ్స్, స్టాక్ అంతలో ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్, అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్ అండ్ పెయిడ్ హ్యాండ్. ఏంటండి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత క్రెడిట్ చేశారు, అవుట్పుట్ పేబుల్ ఎంత వచ్చింది, అదర్ పర్టికులర్స్ ఏమై బి ప్రెస్క్రిప్టెడ్. అంటే సూచించిన ఇతర వివరాలు అన్నీ కూడా ఇందులో పరిధిలో వస్తాయంటే జిఎస్టీ కింద నిర్వహించిన పత్రాల పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జిఎస్టీ వలన వర్తక పరిశ్రమ వ్యాపార రంగానికి కలిగే ఉపయోగాలు, తర్వాత క్వశ్చన్ చిన్న తరహా పన్ను చెల్లింపుదారు జిఎస్టీ వలన ప్రయోజనాలు, నెక్స్ట్ జిఎస్టీ వలన వినియోగదారు కలిగే ప్రయోజనాలు, నెక్స్ట్ ద్వంద్వ జిఎస్టీ నమూనా గురించి వివరించడం, నెక్స్ట్ జిఎస్టీ నమోదు అనగానేమి దాని ఆవశ్యకత ఏంటి, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్యక్తులు ఎవరు, జిఎస్టీ కింద నిర్వహించవలసిన పత్రాలు ఏవి. ఈ విధంగా క్లాస్ మనం ఏం చేసామంటే అండి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇదండి. రేపు నెక్స్ట్ క్లాస్లో మీకు కంటిన్యూషన్ క్లాసెస్ ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం ఈ టాపిక్స్ని టాపిక్స్ లేకపోతే కవర్ చేస్తాం. థ్యాంక్ యూ.